కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. ప్రస్తుతం విజయవాడలో వరద బాధితుడిగా కూడా వారు ఉన్నారు. ఇక శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి. ఇక ఆంధ్రప్రదేశ్లో అధికారులదే తప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అంటున్నారు. పైగా వైసీపీ అధికారులని మళ్ళీ ఆయన చెప్పటం, వైసీపీ ప్రభావం అని చెప్పటం ఆశ్చర్యం కలిగిస్తుంది. రెడ్ బుక్ పేరుతోటి చాలామంది అధికారులని పక్కన పెట్టి దాదాపు 30-40 మందిని అసలు వాళ్ళకి బాధ్యతలే అప్పచెప్పకుండా ఆల్రెడీ పక్కన పెట్టిన తర్వాత పెట్టి తనకు కావలసిన వాళ్ళందరినీ అధికారులను వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళని సైతం వైసీపీ వాళ్ళు అనడం, గతంలో మరి ఇంటింటికి వెళ్ళి సాయం చేసినటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ జనం ఎగబడి కొట్టుకోవాల్సిన పరిస్థితికి రావడానికి బాధ్యులు ఆయన విధానపరమైనటువంటి నిర్వాహకమా లేక అధికారులు తప్ప? ఇక మరొకటి ఏమిటంటే కుట్రలు అంటాడు ఆయన. కుట్రలు చేయటంలో ఎవరు ఎక్స్పర్టు? ఆయన బలమా బలహీనత? కుట్రలు చేయటం బలమైనది ఎక్కువ మంది నమ్ముతుంటారు కదా. మరి కుట్రలు చేయడంలో చంద్రబాబుని మించిన ఎక్స్పర్ట్ ఇంకెవరైనా ఉన్నారా లేదా? ఇంకెవరైనా ఉన్నారా? అసలు ఇంకెవరైనా ఉంటే ఎవరు? అట్లాగే పవన్ కళ్యాణ్ గారేమో అధికారులకు ఇబ్బంది అని చెప్పి నేను తిరగట్లేదని చెప్తారు. మరి చంద్రబాబు గారేమో అచ్చంగా ఏంటది జేసీబీలు ఈసీబీలు ఎక్కి మరి తిరుగు ర్యాలీలు చేస్తున్నాడు ఆయన. మరి ఆ ర్యాలీలో ఏమో దానికి మళ్ళీ ముక్తాయింపు పాపం వాళ్ళ ఈనాడు పత్రికలో హెలికాప్టర్ ఎక్కితే కనపడమని చెప్పి జేసీబీ ఎక్కాయంట. జేసీబీ ఎక్కితే ఏం ఉపయోగం ఉంటుందో, ఆ జేసీబీ పని కూడా ఆటంకం కదా. పడవలు ఎక్కి కొన్ని ఆయన వెనకాల పడవలు, ఇవన్నీ కూడా ఏమిటో విధానపరమైనటువంటి నిర్ణయాల్లో సమీక్షలే చేయకుండా ఈ రకమైనటువంటి వైసీపీ అధికారులని చెప్పి అధికారులని భ్రష్టు పట్టించడం, ఉద్యోగస్తులందరిదే తప్పని చెప్పటం, అధికార యంత్రాంగం తప్పు అనటం, మరి ఆయన ధోరణి ఏమిటో అర్థం కాకుండా ఉంది. అయితే ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే నిన్నటిదాకా అసలు వరదలారినట్లుగా అసలు ఎవరికి ఇబ్బందులే లేనట్లుగా రాస్తూ వచ్చినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ ఎట్టకేలకు కొంతైనా వాస్తవం రాయక తప్పలేదు. వాళ్ళు డైరెక్ట్గా కష్టాల కన్నీళ్ళని ఒక పత్రిక రాస్తే ఆహాకారాలు అంటూ ఆంధ్రజ్యోతి రాయక తప్పలేదు. మూడో రోజు ముంపులోనే అని చెప్పి ఈనాడు వాళ్ళు కూడా రాయక తప్పలేదు. సో ఈ వాస్తవాలు ఎప్పటికైనా సరే వాస్తవాలు రాసినందుకు సాక్షి మీద అలాగే సాక్షి ప్రతినిధుల మీద దాడులు చేస్తున్నటువంటి తెలుగుదేశం వారు ఈ విషయాల్ని గమనించాలి. చంద్రబాబు గారు కూడా మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు సాక్షిని విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా రాయక తప్పలేదు. ఎందుకంటే జన ఆగ్రహాన్ని వాళ్ళు కూడా చవిచూడక తప్పలేదు. జనం బాధలంతా వాళ్ళంతటికి వాళ్ళు వచ్చి ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళెవరు చూపించట్లేదు, మా బాధలు చెప్పట్లేదని చెప్పి సాక్షి ఎక్కడ ఉందా అని ఎత్తుక్కుంటూ వచ్చి ఆ మైక్ ముందు నిలబడి వాళ్ళ బాధలు చివరికి తెలుగుదేశం యువగళం కార్యకర్త కూడా చెప్పిన తీరు మనం చూసాం. సో ఇప్పటికైనా చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం ప్రభుత్వం ఈ విషయాల్ని గమనించి ఈ విషయాల ప్రకారం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బాధితులను ఆదుకునే పరిస్థితిలోకి వెళ్ళాలి తప్ప సాక్షినో ఇంకోహళ్ళనో తిట్టితేనో లేకపోతే మీరు ఇట్లా మాట్లాడతారా అని బాధితుల మీదే ఎదురుదాడి చేస్తేనో అవుతుందా? అధికారులది, ఉద్యోగస్తులది తప్పని అంటున్నారు. వాళ్ళంతా మీకు మద్దతు ఇచ్చిన వాళ్ళనే కదా మీరు పెట్టేసింది. వైసీపీ అధికారులందరినీ పక్కన పెట్టేసాం, రెడ్ బుక్ అని చెప్పారు కదా. ఇప్పుడేమో మళ్ళీ అధికారులదే తప్పు అంటున్నారు. ఏమిటి లక్షణం? ఆంధ్రజ్యోతి కొందరు అధికారుల మీద విమర్శనాత్మకంగా రాస్తే నాకు సమాచారం ఉందని నేను అదేదో క్రెడిట్ లాగా చంద్రబాబు గారు చెప్పుకోవటం ఏమిటో ఇదంతా కూడా అధ్వానంగా ఆంధ్రదేశాన్ని ఎటువైపుకి తీసుకెళ్తున్నారు. ముందుగా కృష్ణరాజు గారు చెప్పండి, ఒక్కసారి ఒక బయటలు చూసిన తర్వాత మనం చర్చలోకి వెళదాం. ముఖ్యమంత్రి గారి ఇంటికి ముంపు గురి కాకుండా ఏంటంటే గురైతే నీళ్లు వచ్చాయి, వస్తాయి, ఏమైపోతుందండి? అందరి ఇళ్ళకి వచ్చాయి. ఏంటంటే గురైతే నీళ్లు వచ్చాయి, వస్తాయి. ముఖ్యమంత్రి గారి ఇంటికి ముంపు గురి కాకుండా ఏంటంటే గురైతే నీళ్లు వచ్చాయి, వస్తాయి, ఏమైపోతుందండి? అందరి ఇళ్ళకి వచ్చాయి. నిన్న ఈ న్యూస్ పవన్ కళ్యాణ్ సార్, చంద్రబాబు నాయుడు సార్ అందరూ చూసే ఉంటారా సార్? నాయకులందరూ నిన్న కూడా మాట్లాడు, ఇదే ఆకలి బాత, ఇదే ప్యాకెట్ కోసం నేను రోడ్డు మీద పడ్డాను సార్. నిన్న మేము చిన్నపిల్లలు వేసుకుని ఒక గదిలో 14 మంది ఉంటున్నాం సార్, అడ్జస్ట్ అయ్యి.
కూర్చోవడం కానీ ప్లేస్ లేదు, నుంచొని ఉంటున్నాం సార్ మేము. మాకు ఏది సౌకర్యంగా లేదు, అసలు ఏది అందట్లేదు సార్ మాకు. ఇది 14 మందిని తినాలి సార్, ఏ రకంగా తింటాం సార్? పులిహోర ప్యాకెట్ తెచ్చి రోడ్ల మీద పంచుతున్నారు, అంత అవసరం ఏంటి సార్? ఇల్లులు ఉన్నాయి, ఎంక్వైరీ చేసి బాబు నీకు ఫ్యామిలీ లేదా, మీరు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారా అని అడిగేవండి ఒక ప్యాకెట్, తప్పేమండి సార్? అప్పుడు బాగానే ఉండేది సార్, ఇప్పుడు అంటే కొద్దిగా వాటర్ వచ్చింది కదా, ఇప్పుడు మాకు బాగా కావాలి సార్. ఇప్పుడు వాటర్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది కాబట్టి నాయకత్వం ఎలా ఉందని ఇప్పుడే స్టార్ట్ అయింది మాకు. ఇలా ఉంటుంది మాకు 5 ఏళ్ళు అని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ అయింది అని మేము ఎలా అర్థం చేసుకోవాలి సార్? మేము స్టార్టింగ్ లో ఎలాగుంది, మాకు ప్రజలకు ఎలా ఇబ్బందులు పెడుతున్నారు. 1-4 సార్లు చెప్తున్నాను, ఇంక అందరిపైన నేను మా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది. ఒకటి జరగకుండా చూసుకోవాలి, ఇలాంటి దుర్మార్గుల నుంచి కాపాడుకుంటూ ముందుకు పోవాలి, విజిలెంట్గా ఉండాలి. అది కూడా పెట్టాను, ఇప్పుడు అది కూడా అవేర్నెస్ తీసుకొస్తాం. నేను ఎవరు తప్పు జరిగినా, ఏ క్వార్టర్లో తప్పు జరిగినా బాధ్యత మీదే గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న కొంతమంది ఆఫీసర్లు ఇక్కడికి పంపిస్తే సరిగా పనిచేయకుండా కొంత ఇది చేసే పని, అది కూడా నా నోటీస్కి వచ్చింది. ఐఎమ్ వెరీ క్లియర్. రైట్, అది చంద్రబాబు గారు మొదటిసారిగా తన ఇంట్లోకి నీళ్ళు వచ్చిన విషయాన్ని ఒప్పుకున్నారు. వీడియోలని, కెమెరా, ఈ మీడియాని ఎవరిని రానివ్వకపోయినప్పటికీ చివరికి వాస్తవాలు బయటకు వచ్చేసరికి ఆయనకి తప్పలేదు. అలాగే ఈ 5 ఏళ్ళు ఇదే సమస్య ఎదుర్కోవాలా, ఈ బాధలని పడాల్సిందేనా అని 14 మందికి ఒక ప్యాకెట్ ఇచ్చారంట. అది అందుకు దొరికినట్టుంది పాపము. ఇదివరకు రోజుల్లో చక్కగా ఇంటికి తీసుకెళ్లి వాలంటీర్లు మొత్తం వరదలు వచ్చిన చోట ఈస్ట్ గోదావరి వెళ్ళండి, లంక గ్రామాల్లో ఎలా చేశారో చూడండి. అధికారులు ఇదే అధికారులు కదా అప్పుడు కూడా ఉంది, మరి అప్పుడు ఎట్లా బాగా పనిచేశారు. ఇప్పుడు ఈయన చంద్రబాబు గారి చేతిలో దొబ్బులు తింటున్నటువంటి, అంటే బూతులు అనే పదం వాడకూడదు కానీ ఈ రకంగా మందలింపు దొబ్బులు తింటున్నటువంటి అధికార యంత్రాంగం, ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళదా తప్పు? చంద్రబాబు గారు పడవలో తిరిగితే వాళ్ళు కూడా తిరగాల్సి వస్తూ ఉంది. అవునా కాదా? కృష్ణరాజు గారు, మీతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా వరద బాధితుడే కాబట్టి మీరేమి ఆందోళన చెందొద్దు. కాబట్టి ముఖ్యమంత్రి గారికే ఈ ఇబ్బంది వచ్చింది కాబట్టి. సో ఈ ఓవరాల్గా అధికారులు తప్పు అంటున్నాడు ఆయన, మంత్రులది, ముఖ్యమంత్రిది, ఎమ్మెల్యేలది ఏం తప్పు లేదా? ఏమిటి పరిస్థితి? కుట్రలు అంటారు ఏమిటి? ఎంతసేపు ఇదే గోల. చివరికి ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా ఆహాకారాల గురించి ఎంతో కొంత, పూర్తి స్థాయిలో కాకపోయినా రాయక తప్పలేదు. ఏమంటారు? మీ విశ్లేషణ ఏమిటి? ముందుగా అందరికీ నమస్కారం అండి. నమస్కారం. కేసర్ గారు, మాలాంటి వాళ్ళంతా కూడా అతి సామాన్యమైన వరద బాధితులు. అయితే అమాత్యులు కూడా వరద బాధితులుగా మారి వారు ఇప్పుడు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతే ఆయన ఎవరికి ఏ విషయం చెప్పడు. ఆయన చెప్పకుండా అంటే విఐపి వరద బాధితుడా? ఆయన ఆయనే కదా. ఇంకా కూడా నాకు చెప్తాను మీకు. అది చంద్రబాబు నాయుడు గారు తన ఇల్లు మునిగిపోతే ఆ విషయాన్ని అత్యంత గోప్యంగా, అత్యంత రహస్యంగా ఉంచి ఒక ఏసీ బస్సులో కృష్ణా కలెక్టరేట్లోకి వచ్చి నేను ఇక్కడే ఉంటాను, మీకోసం ఉంటాను, నేను ఇక్కడే కంట్రోల్ రూమ్ చేస్తానని చెప్పి చెప్తాడు ఆయన. ఓకే, మంచిదే. ఆ తర్వాత ఆయన ఒప్పుకున్నాడు, గత్యంతరం లేక ఒప్పుకున్నాడు ఆయన, లేకపోతే అది కూడా ఒప్పుకునేవాడు కాదు. రెండోది, రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు అనిత్ గారు, వారు కూడా వరద బాధితులే. వారు నివసిస్తున్న అది ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్ అనే ఆ విల్లాల సమూహం అంతా కూడా పూర్తిగా మునిగిపోయింది. దాంతో ఆవిడ కూడా గుడ్డు చప్పుడు కాకుండా గప్చిప్గా విజయవాడ వచ్చారు. వారు కూడా మాలాంటి వరద బాధితులే. అయితే వారు విఐపి వరద బాధితులు, మాలాంటి వాళ్ళంతా కూడా సామాన్య వరద బాధితులు. ఇవి ఈ రోజుకి 4వ రోజు అండి. చిత్రం ఏంటంటే, విజయవాడ బుడమేరు ఎఫెక్ట్ అయిన ప్రాంతాల్లో నిన్న కొంత వరద తగ్గుముఖం పట్టింది, కానీ ఈ రోజు మళ్ళీ పెరిగిందండి. ఇది విచిత్రం. అది ఏది, ఈ ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకున్నా, మేము మోటార్లు పెట్టి నీళ్లు తోడిస్తున్నామని చెప్పారు, లేదా డైవర్షన్ చేస్తామని చెప్పి అన్నారు. ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు మళ్ళీ ఉదయాన్ని చూసేటప్పటికీ
ఈ వరద మట్టం అనేది మళ్ళీ క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇది మా అందరికీ కూడా ఆందోళన కలిగించే అంశమే. అయితే ఇంకొక అంశం ఏంటంటే, నిన్న హోంమంత్రి అనిత గారు మున్సిపల్ ట్రాక్టర్ల మీద లేకపోతే లారీల మీద ఆవిడ ఒక జాతరలాగా ఈ ప్రాంతాల్లో పర్యటించారు. ఇది జాతర చేసుకునే సమయం అంటే మంది మార్బలం వెనకాల మీడియా వచ్చారు, చూశారు, వెళ్ళారు. ఏం జరిగిందండి? ఆవిడ ఎక్కడైతే చూశారో, ఏ ప్రాంతం అయితే చూశారో, ఆవిడ తిరిగిన ప్రాంతానికి కొద్ది అడుగుల దూరంలోనే మళ్ళీ బుడమేరు కట్టకు గండి పడింది. ఈ గండి కూడా మీకు ఒక రైల్వే బ్రిడ్జ్ ఉంటుందండి, ఆ బ్రిడ్జ్ మధ్యన గండి పడింది. ఆ గండి పడిన సంఘటన నిన్న ఉదయం నుంచి కూడా ఈ ఛానల్స్ కూడా వార్తల కింద వచ్చినాయండి. కానీ ఇప్పటి వరకు కూడా ఆవిడ పర్యటించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆ గండి పూడ్చలేదు. ఫలితంగా మరికొన్ని కొత్త ప్రాంతాలు ఈ బుడమేరు ముంపునకు గురవుతున్నాయి. అంటే అసలు ఒక మాట ఉంది సార్, మీకు పూర్వం అధికారం అవినీతి పరుణ చేస్తుంది, పూర్తి అధికారం పూర్తిగా అవినీతి పరుణ చేస్తుంది చెప్పి ఒక మాట ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అధికారం అందులను చేస్తుంది, పూర్తి అధికారం పూర్తిగా అందులు చేస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఆయన మంత్రివర్గ సహచరులకి వర్తిస్తుంది. మీకు ప్రజలు ఒక మెజార్టీ ఇస్తే, ఒక అద్భుతమైన మెజార్టీ ఇస్తే, పూర్తి మెజార్టీ ఇస్తే మీరు పూర్తి అందుల్లాగా వ్యవహరిస్తారా? అసలు మీకు అంచనాలు లేవా? మీరు అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటిందే, ఈ వర్షాలు వస్తున్నాయి, వరదలు వస్తాయి అని చెప్పి మీకు తెలీదా? మీకు అనుభవం లేదా? అనుభవం ఉంటే ఇటువంటి పరిస్థితి ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా విజయవాడ వాసులకు ఎందుకు దాపురించింది? ఈ రోజు వరకు కూడా ఎందుకు రిలీఫ్ విజయవాడ ప్రజలకు దక్కలేదు, ఇతర ప్రాంతాల ప్రజలకు దక్కలేదు? దీనికి సంబంధించి సార్ నాకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తే, అసలు ఈ వరదలకు సంబంధించి ఎక్కడ ఎవరు తప్పు చేస్తున్నారు అని చెప్పడానికి దాదాపు ఒక 9 పాయింట్లు ఉన్నాయండి. జస్ట్ ఒక నిమిషం చెప్తాను మీకు. అది ఫస్ట్ పాయింట్ మనకి ఏంటంటే, కృష్ణానదికి వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పి 4-5 రోజుల క్రితం నుంచే మనకి సమాచారం ఉన్నప్పటికీ కూడా దానిని ఆంధ్రప్రదేశ్లోని ఈ విజనరీ ప్రభుత్వం, అంటే ముందు చూపు ఉన్న ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ఆ విషయం తెలిసినప్పటికీ కూడా ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు? అదొక పాయింట్ అండి. రెండోది, ఎగువ రాష్ట్రం నుంచి వస్తున్న వరద నీటిని ఆగస్టు 30వ తేదీ నుంచే ఎందుకు నియంత్రించలేకపోయారు? అంటే ఎగువ రాష్ట్రాల నుంచి ముందు సమాచారం వస్తుందండి మనకి. అది ఏది ప్రతి ప్రాజెక్టు కూడా వరద నీరు వస్తే దాని కింద వారు చెప్తూ ఉంటారు. అటువంటి సమాచారం ఉన్నప్పుడు వీరేం చేస్తారంటే ఎక్కడికక్కడ నీటిని నిరవంచి నీటిని కిందకి పంపుతూ కొత్తగా వచ్చిన నీటిని మళ్ళీ దాన్ని రెగ్యులేట్ చేసుకుంటూ వెళ్తారు. అలా ఎందుకు చేయలేకపోయారు? 3 అండి, ప్రకాశం బరాజ్ వద్ద ఇన్ఫ్లో 11.35 లక్షల క్యూసెక్ల నీరు వచ్చే వరకు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? ఇదే విషయాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఆయన మీద భయంకరమైన దాడులు చేస్తున్నారు. 4వదండి, బుడమేరు ప్రవాహం 5 లక్షల క్యూసెక్కులు దాటితే వరద నగరాన్ని ముంచెత్తుందని తెలిసి ఎందుకు ముందస్తు చర్యలు చేపట్టలేకపోయారు? మీకు తెలుసండి, ఈ యంత్రాంగానికి తెలుసు, బుడమేరుకి వరద వచ్చి చేరుతోంది, ఇది 5 లక్షల క్యూసెక్కులు దాటిందని చెప్పినప్పుడు మీరు ఎందుకు ప్రజలను అప్రమత్తం చేయలేకపోయారు? ఇదంతా ఒక ఆస్పెక్ట్. అయితే ఒక కీలకమైన ఆస్పెక్ట్ ఏంటంటే, అసలు ఈ బుడమేరుకు సంబంధించి బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా కృష్ణా నదిలోకి బుడమేరు వరద జలాలు వదిలేయాలండి. ఇది అసలు ఉన్న సిస్టమ్. అది మీకు బుడమేరుకి నీరు వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు దానిని డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణా నదిలోకి వదలాలి. ఫస్ట్ వాళ్ళు చేసిన పని అదండి. కానీ అలా చేయకుండా బుడమేరుకు వరద నీటిని వెలగలేరు రెగ్యులేటర్ ద్వారా, అంటే ఈ వరద నీటిని రెగ్యులేట్ చేయడానికి ఏర్పడిన అది రెగ్యులేటర్ వెలగలేరు అండి. అది దానికి ఉన్న 11 గేట్లను 11 అడుగుల వరకు ఎత్తి ఆ నీటిని విజయవాడ వైపు నిర్లక్ష్యంగా పంపించి వేశారు. ఫలితంగా విజయవాడ నగరం మునిగిపోయింది. ఈ రోజున దాదాపు వేలాది కోట్ల రూపాయల ఆస్తుల నష్టం, పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిందండి. ఇది ఒక అంశం. అయితే 6వ పాయింట్ అంటే, ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా కృష్ణా నదిలోకి
బరాజ్కు 8 కిలోమీటర్ల ఎగువనండి, కృష్ణా బరాజ్ ఎక్కడ ఉందో దానికి 8 కిలోమీటర్ల ఎగువన ఈ బుడమేరు వరద జలాలు వదలాలి అవును. ఫ్లడ్ వస్తే. కానీ అలా చేస్తే ఈ కరకట్ట ప్రాంతంలో, బరాజ్ నుంచి కరకట్టకి జస్ట్ 4-5 కిలోమీటర్ల దూరం ఉందండి, ఆ ప్రాంతం అంతా కూడా కృష్ణా బరాజ్ ఎగువన ఉన్న ఈ ప్రాంతంలో కృష్ణా నీటి మట్టం పెరిగి అక్కడ ఉన్న కరకట్టను ఆనుకొని ఉన్న విఐపీల బంగ్లాలు, ముఖ్యమంత్రి గారి బంగ్లాతో పాటు విఐపీల బంగ్లాలు మునిగిపోతున్నాయి. ఆ సమాచారం తెలిసిన వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. అక్కడ ఇక్కడ మా ముఖ్యమంత్రి గారి బిల్డింగ్ మునిగిపోతుంది, దాన్ని మీరు బుడమేరు దీంట్లో కలపకండి అని చెబితే అధికారులు తెలివిగా నెక్స్ట్ ఏం చేశారంటే ఈ ముఖ్యమంత్రి గారి ఇల్లు కాపాడటం కోసమో లేకపోతే అక్కడ ఉన్న విఐపీలు ఇల్లు కాపాడటం కోసం అని చెప్పి వెలగలేరు డైవర్షన్ కెనాల్కు చెందిన 11 గేట్లను ఎత్తివేశారు. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయనని పరిహసిస్తున్నారు. బుడమేరు గేట్ల ఎక్కడున్నాయి గేట్లు అని చెప్పి అంటారు. అంటే బుడమేరుకు ఎక్కడ గేట్లు ఉంటాయో కూడా తెలియని ముఖ్యమంత్రి గారు మనకు ఉండటం అనేది నిజంగా చాలా విచారకరమైన విషయం అండి. ఎందుకంటే ఆ బుడమేరు వాటర్ను రెగ్యులేట్ చేయడానికే వెలగలేరు వద్ద ఈ 11 గేట్లను ఏర్పాటు చేశారు. అంటే ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దాన్ని మీరు పరిహసిస్తారా, రాజకీయం చేస్తారా? అంటే మీరు మీ గృహాలను కాపాడుకోవడం కోసం అని చెప్పి అంటే ఈ లెక్కన అంటే ఈ లెక్కన కృష్ణరాజు గారు 40 మందికి సంబంధించి సేఫ్ అంటే అయినప్పుడు కూడా వాళ్ళకి కూడా మునిగాయి, ఇంకా మునగకుండా ఉండటం కోసం మొత్తం 4 లక్షల మందిని ముంచేశారంటారా? ఖచ్చితంగానండి. ఇక్కడ వస్తున్న అనుమానాలు, ఆరోపణలు అవే. ఈ కరకట్ట మీద ఉన్న ప్రముఖులను కాపాడే ప్రయత్నంలో వారు ఆ ప్రముఖులను కాపాడలేకపోయారు, విజయవాడను ముంచి వేశారు. ఇది వాస్తవం అండి. అసలు ఇక్కడ విషయం ఏంటంటే ఈ వెలగలేరు వద్ద ఉన్న ఈ 11 గేట్లను, పోనీ గేట్లు అన్ని ఒకేసారి తెరవాల్సిన అవసరం ఉందా? అసలు ఈ 11 గేట్లను తెరవాలని చెప్పి ఎవరిని ఆదేశించారు? ఎందుకు ఆ గేట్లను తెరవాల్సి వచ్చింది? దీని మీద దర్యాప్తు జరపాలండి. అలాగే ఈ విజయవాడ ప్రాంతానికి ఈ వరద ముప్పు, ఈ గేట్లు ఎత్తితే ఖచ్చితంగా విజయవాడ ప్రాంతానికి వరద వస్తుందండి. ఆ వరద వస్తుందని చెప్పి తెలిసినప్పటికీ కూడా వారు ఎందుకు ప్రజలను అప్రమత్తం చేయలేకపోయారు? గత శనివారం రాత్రి నుంచి ఈ ప్రమాదం, ఈ ప్రహాసనం ప్రారంభమయ్యింది. కాబట్టి ఈ వరదలకు సంబంధించి ఎవరు ఎక్కడ తప్పు చేశారో దీని మీద ఎవరు చేస్తారు సమగ్ర విచారణ? ఎవరు? ఎందుకంటే ప్రభుత్వం దీనికి సంబంధించి వాళ్ళు తప్పు చేసింది వాళ్లే కాబట్టి దీని మీద దర్యాప్తు కూడా వారు ఆదేశించరు. మాలాంటి బాధితులంతా కూడా మౌనంగా దీనిని ఫేస్ చేయటం తప్ప మాకు వేరే మార్గం లేదు. అంటే మరి మొత్తం అధికారులది, ఉద్యోగులదే తప్పు అంటున్నాడు కదా చంద్రబాబు గారు. వాళ్ళ మీద ఫైర్ అవుతున్నాడు కదా. ఓ పక్క రెడ్ బుక్ పేరుతో చాలామంది ఆఫీసర్లను ఏమో పక్కన కూర్చోబెట్టారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తెచ్చేసుకుంటున్నారు. వేసుకున్న తర్వాత కూడా వాళ్ళని తిడతాం ఏంటి? వాళ్ళ మీద కూడా వైసీపీ ముద్ర వేయటం ఏంటి? తప్పు కదా సార్. ఇప్పుడు ఆడలేక మధ్యల ఊడు అని చెప్పి మనకు మాట ఉందండి. ఈ రోజున ప్రభుత్వంలోని పెద్దలు తాము చేయాల్సిన పని తాము చేయలేక వైఫల్యం చెంది ఆ వైఫల్యాన్ని ఇతరుల మీదకు నెట్టే ఒక యత్నం. ఈ యత్నంలో చంద్రబాబు నాయుడు గారు నిష్ణాతుడు. ఏదైనా మంచి జరిగితే, ఏదైనా ప్రాంప్ట్ గా ఆయన చర్యలు తీసుకుంటే దాని ఫలితాలు వస్తే అదంతా నాదే. కానీ ఆయన ఫెయిల్ అయితే మాత్రం ఆ తప్పంతా కూడా అధికారులది, ఉద్యోగులది అని చెప్పి నెట్టివేసే ప్రయత్నం జరుగుతుంది. ఏది ఏమైనా ఒకటి క్వశ్చన్ చెప్తున్నా సార్. అక్కడ నేను కృష్ణా నదికి సంబంధించి వెలగలేరు రెగ్యులేటర్ నీటిని కృష్ణా నదికి పంపించకుండా ఎందుకు మీరు విజయవాడ వైపు వదిలారు? వెలగలేరు నుంచి ఒకవేళ కృష్ణా నదికి వరద జలాలు వస్తూ ఉంటే మీరు ఎందుకు నియంత్రించలేకపోయారు? రైట్. ఈ రెండు విషయాల్లో కూడా ఈ ప్రజలు వాస్తవాలు గమనించకపోతే మనకి ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి మరికొంతకాలం, మరికొన్ని సంవత్సరాలకు కొనసాగే ప్రమాదం ఉంటుంది. కేసర్ గారు రైట్, మళ్ళీ మాట్లాడదు. కానీ ఇక శాసనసభ మాజీ సభ్యులు అనిల్ కుమార్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. తాడికోన నుంచి పుల్లయ్య నాయుడు గారు చెప్పండి, మీకేమనిపిస్తోంది? చంద్రబాబు గారు నా ఇంటికి కూడా నీళ్ళు వచ్చి అయితే అంటున్నాడు ఆయన. అలాగే కుట్ర అంటారు, అధికారులదే తప్పు అంటారు. అధికారులదే తప్ప, ముఖ్యమంత్రి గారిది, ఉప ముఖ్యమంత్రి గారిది, మంత్రులది తప్ప?
అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఆడలేక మధ్యలో ఓడు అని సామెత ఎవరికైనా కరెక్ట్గా సూట్ అవుద్ది అంటే అది చంద్రబాబు నాయుడు గారికి. ఓకే. ఆయన మీద విమర్శ వచ్చిన వల్ల కూడా అధికారులని ప్రజల్ని బలిచేస్తాడు కానీ ఆయన తప్పు ఒప్పుకోడండి. లేదంటే జగన్ గారి మీద జగన్ గారి మీద మొన్న జనానికి ఆహార పొట్లాలు అర్థం లేదంటే జనందే తప్పు అమ్మన్నాడు ఆయన. ప్రతి నిమిషం నేను ఈ సమస్యలన్నీ తగ్గే వరకు కలెక్టరేట్ లోనే ఉంటానంటాడు కానీ అది ఎందుకోసం ఉంటున్నాడు అక్కడ తెలియట్లేదండి ప్రజలకి. ఎందుకు ఆయన చెప్పేసాడు, ఆయన చెప్పాడు ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంటే ఇంట్లోనే ఉండటండి. అవును, పక్కనే కదా, ఇల్లు కూడా దగ్గరే కదా. ఇల్లు కూడా దగ్గర. ఆయన ఈ జేసీబీ మీద విహారయాత్ర చూస్తుంటే విహారయాత్రనే కంటే ర్యాలీ తీసినట్టు అనమాట. అది విజయోత్సవ ర్యాలీ చేస్తున్నట్టు ఉంది కదండి, ప్రజల్ని ఓదార్పు చేయడానికి చేస్తున్నట్టుగా లేదండి. ఆయన విక్టరీ సింబల్ చూపించాడండి ఆయన. రైట్. శ్రీనివాస్ గారు ఏలూరు నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి ఇందులో కుట్ర అంటాడు, అధికారులే తప్పు అంటారు, ఉద్యోగస్తులంతా పని చేయలేదు అంటాడు ఏంటి చంద్రబాబు గారు? ఇప్పుడు మంచి నాది చెడ్డది జనాలది, అంతేనా? అంతేనండి. ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినందుకు ఎలగలేరు గేట్లు ఉన్నాయన్న సంగతి తర్వాత మళ్ళీ జగన్ గారిని ఆయన విమర్శిస్తున్నాడు. అవును. అయ్యో పక్క చూడండి ఆ ఫోటో, పాపం పసిపిల్లని ఏదో కృష్ణుడిని తీసుకెళ్ళినట్టుగా వార్త చిన్న తొట్టిలో తీసుకెళ్తున్నారు. సార్ మీకు నిన్న సోషల్ మీడియాలో వచ్చి చూసారా లేదు, ఒక తండ్రి తన మునిగిపోతే ఇద్దరు బిడ్డలు. అవును. హలో, ఇద్దరు బిడ్డల్ని వేసుకొని తీసుకొని వస్తున్నారు సార్. అదిగాక ఒక మృతదేహాన్ని తరలించిన తీరు అవన్నీ కూడా చాలా విషాదకరమైనటువంటి ఘట్టాలు. వెంకటరెడ్డి గారు చెప్పండి, ఏమిటి కుట్రలు చేస్తున్నారా చంద్రబాబు గారు? మీ సంగతి చూస్తాడంట, మళ్ళీ ఆ పడవలు కూడా ఆయనే మీ అనుమానం వచ్చిందంట ఆయనకి. ఏమిటి ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్సా లేక కుట్రలు ఉన్నాయా? అసలు కుట్రలు చేయడంలో ఎక్స్పర్ట్ ఎవరు? సార్, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నెట్టేటటువంటి ప్రయత్నంగా కనపడతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు పనిచేయకపోతే తప్పెవరిది? ప్రభుత్వ అధినేతే కదా. నువ్వు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, 4వ సారి ముఖ్యమంత్రివి, నీకు అధికారులు పనిచేయట్లేదని చెప్పి అధికారుల మీద నువ్వు నెట్టేస్తున్నావు అంటే ఇంతగా నేను చేతగానని అని చెప్పి డైరెక్ట్ గా నేను చేయలేకపోతున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నది. ఇంకోటి ప్రధానంగా మనం 3 రోజుల క్రితం దినపత్రికల్ని, ఈ రోజు దినపత్రికల్ని గమనిస్తే అక్కడ కష్టాలు కన్నీళ్లు ఏ విధంగా ఉన్నాయో పాపం ఆంధ్రజ్యోతికి ఈ రోజు కనపడినందుకు సంతోషించాలి సార్. పెట్టి దాంట్లో వాళ్ళే రాశారు, వరద వచ్చిన మొదటి రోజు పరిస్థితిని అంచనా వేయలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు, రెండో రోజున వరద పోటు వల్ల లోపలికి వెళ్ళలేకపోయారంటే సరే అనుకోవచ్చు, కానీ వరద కొంత తగ్గినా వరుసగా 3వ రోజున కూడా సాయం జోరందుకోపోవడానికి కారణం ఏంటి అని సాక్షాత్ ఆంధ్రజ్యోతి. అంటే అక్కడ వరద సాయం అందట్లేదని చెప్పి తెలుగుదేశం కరపత్రికలే ప్రధానంగా ఫస్ట్ పేజ్ లో వేసినటువంటి పరిస్థితి. 2 వాళ్ళే చెప్తున్నారు, సహాయ చర్యలు కొందరు బోట్ ఆపరేటర్లు కాసులు కక్కుర్తి ప్రదర్శించారు, ఒక్కొక్కరికి 2000 ఇస్తేనే బయటికి తీసుకొని వస్తామని చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్లు మోగబోయి పట్టాయి, ఏరియాల వారీగా పర్యవేక్షణ నియమించారని తెలుసుకుని ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఇది సాక్షాత్తు ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలో వేసినటువంటి సార్. అంటే సాక్షి వాళ్ళు రాసినప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి వాళ్ళు తిట్టారు సాక్షిని, అట్లాగే చంద్రబాబు గారు తిట్టారు. ఇప్పుడు సచ్చినట్టు వాళ్ళు రాయికి తప్పలేదు. రాయకపోతే ఇప్పుడు ఆ రిపోర్టర్లు కానీ ఆ పత్రికలు కానీ అక్కడ వాళ్ళ మీద తిరగబడే పరిస్థితి ఉంది కదా. ఎందుకంటే దాదాపుగా 6,44,000 మంది మీద ఈ వరద ప్రభావం ఉంది సార్. అంటే 6.5 లక్షల మంది మీద. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మీరు అన్నట్టు ఇందా కృష్ణరాజు గారు చెప్పినట్టుగా బుడమేరుకు సంబంధించినటువంటిది దాన్ని డైరెక్ట్ గా కృష్ణా నదిలో కలిసేటట్టుగా, అంటే ప్రకాశం బ్యారేజ్ ముందుగా కలిసేటట్టుగా వరద నీటిని వదిలితే ఈ ప్రమాదం జరిగేది కాదు. అలా కాకుండా వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఒకేసారి 11 గేట్లు అర్ధరాత్రి ఎత్తి పొద్దున్నే నీళ్ళు వచ్చిందాక ప్రజలకు తెలియదు, పొద్దున్నే వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు ఎట్టొచ్చినాయి అనేది వాళ్ళకి తెలియదు. అలాంటి పరిస్థితి. దానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇల్లు మునిగిపోయింది అనేటటువంటి ఒకే ఒక్క రీజన్ తో ఆ వాటర్ అన్నింటినీ విజయవాడ మీద వదిలేసేటటువంటి ప్రయత్నం చేయటం వల్ల జరిగినటువంటి ఇది ప్రమాదం. అంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పిదం, ఇది మానవ తప్పిదం. ఒక ముఖ్యమంత్రి తన నివాసాన్ని కాపాడుకోవటం కోసం 6.5 లక్షల మందిని వరదకు గురి చేసినటువంటి సంఘటన బహుశా ప్రపంచంలో ఎక్కడ జరగదు సార్. ఇట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఇక్కడే జరిగినటువంటి పరిస్థితి. ఈ రోజు క్లియర్ గా వాళ్ళు రాశారు సార్. ఎందుకంటే ప్రాణాలు తెగించి ముంపు నుంచి బయటకు వస్తున్న బుడమేరు బాధితులు వీళ్ళు తీసుకొచ్చినట్టు కాదు, ఆంధ్రజ్యోతి రాసింది. పాపం వాళ్ళు ప్రాణాలను తెగించి ముంపు నుంచి బయటకు వస్తున్నారు బుడమేరు బాధితులని. మరి ఇంకేంటి సార్ ప్రభుత్వం పనిచేసినట్టుగా? ఇదే ఆంధ్రజ్యోతిలో జిల్లా పేపర్లో సార్ ఈరోజు భోజనం ప్యాకెట్లు అందించలేదు, బాధితులు ఘోషని
ఆంధ్రజ్యోతి రాసింది భోజనం ప్యాకెట్లు 3 రోజుల నుంచి భోజనం ప్యాకెట్లు మంచినీళ్ళ ప్యాకెట్లు అధికారులు అందించలేదు. మళ్ళీ ఈ రోజు ఆంధ్రజ్యోతి అదే ఫస్ట్ దాంట్లో కలెక్టర్ అంట చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 5 నిమిషాలు ఉంటున్నాడంట, మిగిలిన టైలర్లు నిద్రపోతున్నాడని రాశారు. మరి అధికారులు మీరే కదా నియమించింది ఆ కలెక్టర్ ని, జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన కలెక్టర్ కాదు కదా. ఇప్పుడు మీ ఎన్టీఆర్ అంటే మీ అధికార యంత్రాంగం మీరు వచ్చినప్పుడు షో చేస్తుంది, మిగిలిన టైంలో పట్టించుకోవట్లేదని. ఒక్క పోలీసులు కూడా పనిచేయట్లేదు సార్. ఎందుకు కారణం ఏంటంటే ఆ పోలీసులు ఇప్పుడు వచ్చిన విఐపీల ట్రాఫిక్ క్లియర్ చేయడానికి సరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారి మంత్రులు వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ వెనకాల వచ్చేటటువంటి 10 వెహికల్స్ 20 వెహికల్స్ వస్తాయి కదా, ఆ ట్రాఫిక్ క్లియరెన్స్ లో పోలీసులు పని అయిపోయింది. ఎవరికి సహాయ కార్యక్రమాలు అందించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు వచ్చి అక్కడ ఫోటోలకి ఫోజులు ఇచ్చే కార్యక్రమం ఏంటి? ముఖ్యమంత్రి గారంట 22 కిలోమీటర్లంట జేసీబీలో పర్యటించాడంట. ఎందుకు ఈ కబుర్లు ఎందుకు? అదే ఆ జేసీబీని ఇంకో ప్రాంతానికి ఇంకో ఉపయోగించవచ్చు కదా. మీ వెనకాల మీరు బోట్లో తిరిగితే మీ వెనకాల ఒక 20 బోట్లు కావాలి మీ సెక్యూరిటీకి, మళ్ళీ మీడియాకి, లేదంటే మీకు సంబంధించినటువంటి నాయకులకి. ఎక్కడైనా ముఖ్యమంత్రి మంత్రులు వస్తున్నారంటే అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చుట్టూతోనే ఉండాల్సినటువంటి పరిస్థితి. లేదంటే మీరేం చేస్తారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అందుకని సహాయ కార్యక్రమానికి ఎక్కడ అందుతాయి? సో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఇప్పుడు వీడియో అది చూడండి, ఆ ఫోటో చూడండి, హెలికాప్టర్ నుంచి కిందకి ఇసురుతా ఉంటే బురదలోనే పాపం ఆ పిల్లకాయలంతా ఏరుకోవాల్సి వస్తుంది ఆహార పొట్లాలని. అంత దారుణమైన విషయాలు మనం చూస్తున్నాం. ఎంత దయనీయమైన పరిస్థితి. ముఖ్యమంత్రి గారి నివాసానికి కోతవేటు దూరంలోనే ఇలాంటి సంఘటనలు. మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అక్కడే నేను పర్యవేక్షిస్తున్నా అంటే ఏంటి, పైనుంచి ఆహార పొట్లాలు ఇసిరేసి తన్నుకోమని మీ దగ్గర నుండి పర్యవేక్షిస్తుంది ఇదేనా? విజయవాడ ప్రజలు ఎప్పుడు ఊహించి ఉండరు ఈ పరిణామం ఇట్లా వస్తుందని. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఊహించేది, మరి ఇన్ని సంవత్సరాలు సీఎం గా నాకు అనుభవం ఉంది, అసలు నా అంత గొప్పవాడు లేడు, నేను పెద్ద విజనరీ. ఏంటి విజనరీ? ఆ ఫోటోలు చూస్తే ఎవడన్నా విజనరీ అంటారా? ఇదేనా విజనరీ పరిపాలన? అంటే నీ ఇల్లు కాపాడుకోవడం కోసం నువ్వు అందరినీ ముంచేసి, సరే ముంచేసినాక వాళ్ళకేమన్నా ఎవరైనా ఇంటిమేషన్ ఇస్తారు సార్. డైరెక్ట్ గా ఈనాడే మొన్న జిల్లా పేపర్ లో రాసింది సార్, ఏమని? అధికారుల నిర్లక్ష్యంతో బుడమేరు వరద నగరంపై పడుతుందని అధికారులకు ముందే తెలిసిన అప్రమత్తం కాలేదు. అధికారులకు ముందే తెలిసిన అప్రమత్తం కాలేదంట. అంటే వాళ్ళ వైఫల్యం, అంటే చంద్రబాబు నాయుడు గారు తన వైఫల్యాన్ని తప్పుపుచ్చుకోవడానికి వాళ్ళ పత్రికలు అధికారుల మీద దోసేస్తున్నారు. అధికారులు ఏం చేస్తారు సార్? చంద్రబాబు నాయుడు గారు మీ ఇల్లు మునిగిపోయిద్దండి, అయినా మేము వదులుతామంటే అధికారులు ఒప్పుకుంటారా? అధికారులు అంత డేర్ చేసి వదలగలుగుతారా? సో అంటే క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ ఈ రోజు ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వల్ల విజయవాడ నగరంలో 6.5 లక్షల మంది నిరాశ్రయులైనటువంటి పరిస్థితి. వాళ్ళు ఈ రోజు సార్ ఇంకా నాకున్న సమాచారం అయితే కొన్ని 100 మృతదేహాలు ఉన్నాయి, ఇంకా బయటకు రానటువంటి సమాచారం. 100 మృతదేహాలు సాక్షిలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అవి ఇంకా 4-5 రోజులు పోతే కానీ వస్తాయి. అవి కూడా మీరు వాళ్ళు రాస్తున్నారు చూడండి, ఎవరు ఏంటని ఇన్ఫర్మేషన్ లేదు. రోజు 5 చనిపోయారు, 10 మంది చనిపోయారు, ఊరక నెంబర్ ఇచ్చేస్తున్నారు. అంటే దాన్ని కూడా కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం. అంటే ఇంతమంది చనిపోయినా కూడా కనీసం బయటికి వెల్లడించలేనటువంటి దుస్థితిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే సిగ్గుతో తలదించుకోవాలి సార్. ఈ రోజు ప్రజలు నిజంగా తెలుగుదేశానికి అభిమానించేటటువంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తా ఉన్నారు, మాకేం అందట్లేదు ఈ రోజు అని చెప్పి. సాక్షి టీవీ వాళ్ళకి కనపడితే ఈ రోజు వాళ్ళకి ఆనందంగా కనపడుతుంది, ఎందుకంటే మా గోడు బయటకన్నా కనపడిద్ది, ఇంకా మిగిలిన ఛానల్ చూపించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి డైరెక్ట్ గా సాక్షి ఎక్కడుందని ఎత్తుకొని ఇదిగోండి మేము పలానా ప్రాంతం మాకు అందట్లేదు, కనీసం దీని ద్వారా ఈ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేద్దామని చెప్పి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి బాధితులు వస్తా ఉన్నారంటే నిజంగా కూడా ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇప్పటికైనా వాళ్ళందరికీ సహాయ కార్యక్రమాల్లో ఇంకా సహాయ కార్యక్రమాలని బాగా కొనసాగించాలని కోరుతాం. రైట్. శ్రీనివాస్ గారు ఏలూరు నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, కట్ అయింది. రైట్. భాను గారు గుంటూరు నుంచి. భాను గారు హలో. రైట్, మాట్లాడండి. నమస్కారం. చెప్పండి, అధికారులదా తప్పు చంద్రబాబు గారు? నమస్కారం అండి. మాట్లాడండి. ఇది అధికారుల నిర్లక్ష్యం కాదు, ఎవరి నిర్లక్ష్యం కాదు సార్. ఆయన సొంత ఇది చూపించుకోవడానికి ఇది చేయడం తప్పితే విజయవాడ అంతా మునిగిపోలేదు కదా సార్. సింగనగర్, రాజరాజేశ్వరిపేట ఈ మాత్రం మునిగింది. ఈ మాత్రం దానికి కూడా ఆయనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ని చేసుకోవడానికి చేత కాకపోతే పౌర సరఫరాల శాఖ మంత్రి ఎక్కడున్నారు సార్? పౌర సరఫరాల శాఖ మంత్రి ఎక్కడున్నారు సార్? ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడున్నారు సార్? ఎక్కడ మందులు అందుతున్నాయి, ఎక్కడ భోజనం అందుతుంది, ఎక్కడ ఏ మొదలకి వెళ్ళి ఏం అడుగుతున్నారు? ముఖ్యమంత్రి గారేమో నిన్న ఒక స్టేట్మెంట్ బొండావమ్మ వచ్చి వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వల్ల మీరు
బాగా ఇదైపోయారు, మీరు మీకు అన్ని ఇళ్ళకి తెచ్చిపోవాలా, మీరు రోడ్లకు వచ్చి తీసుకొచ్చుకోలేరా అని చెప్పి బద్దకస్తులు అయిపోయారని జనాన్ని తిట్టాడా? బద్దకస్తులు అయిపోయారని చెప్పారు. అదే అన్నట్టు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ పై ఈ కాదు సార్, ఎన్టీవీ కూడా మోత మోగిచ్చేస్తుంది. ప్రయత్నం వల్ల 40 కోట్లు వచ్చేసి 40 కోట్లు వచ్చింది. 40 కోట్లు ఏ సార్? అవును. కాదు నేను చూశాను ఎన్టీవీలోనూ. అక్కడ ఆయన చంద్రబాబు గారికి కనపడంగా వెనకాల నాయకుడా అని ఒక పెద్ద పాట కూడా పెడుతున్నారు. అది మళ్ళీ వెనక నుంచి ఏమన్నా మేము మాలాంటి మా పోటుగాళ్ళం ఏమన్నా ఫేస్బుక్ వాటిలో ఇది ఇలా జరుగుతుందని పోస్ట్ పెట్టామనుకోండి, వెనక నుంచి మన బూతులు తిట్టుకుంటాం మాకు స్టేట్మెంట్. అట్లా అయిపోయింది పరిస్థితి. రైట్. శంకర్రావు గారు హైదరాబాద్ నుంచి. శంకర్రావు గారు నమస్కారం, మాట్లాడండి. కట్ అయింది. ప్రసాద్ గారు రాజమండ్రి. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. తప్పు ఎవరిది? అధికారులది, ఉద్యోగస్తులదే తప్పు అంటున్నారు. పాపం మొన్న ఉద్యోగస్తులంతా పోటీపడి చంద్రబాబు గారికి మత్తు ఇచ్చినట్టుగా కనిపించారు, కానీ బట్ ఇప్పుడు ఆయన వాళ్ళనే తిడుతున్నాడుగా. కేసులు పెట్టారని చెప్పి వాళ్ళ ఆఫీసర్లు 30 మందిని రిజర్వ్ దాంట్లో పెట్టారండి. అవును. ఇంకో 40 మందిని పెడితే పోయి అంతే కదా, రోడ్లలో జరగవచ్చు, జేసీబీలు ఎక్కి వెనకాల పొలాలు వేసుకెళ్ళొచ్చు, ప్రజలేమో ఇంట్లో ఆర్తనాదాలు చేస్తారండి. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ ఈస్ట్ గోదావరిలో బాగా మునిగినాయి. అవును. నాగరాజు గారు అని ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారండి. ఆయన పడవల్లో వేసుకెళ్లి వాలంటీర్ల చేత పంచించడం అవి చూసాం. ఇంటింటికి పంపించారు కదా. 30వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అసలు ఎవరికైనా పంచి కట్టడం ఎవరికైనా చూస్తామా? అవును. అంతా ఎగబడాల్సి వస్తాం తప్ప ఏమీ లేదండి. ఎగబడే పరిస్థితి తీసుకొచ్చారు. ఎన్ఆర్ఐలో హైదరాబాద్ నుంచి వచ్చి ఇసురేసి మేము ఓట్లు కొంటాం, ఓట్లు 1,00,000 ఖర్చు పెట్టడం మాకు పెద్ద సమస్య కాదు. ఈ రోజు వాళ్ళంతా నిద్రపోతున్నారా? ఏంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అంతే, ప్రజలు సంతోషంగా ఉండడం కాదు. రైట్. ఓకే. రమణారెడ్డి గారు హైదరాబాద్ నుంచి. రమణారెడ్డి గారు నమస్కారం. మీ అనుభవం ఎట్లా ఉంది? ఇదంతా ఎట్లా చూస్తున్నారు? ఇక్కడ ఖమ్మంలో కూడా కొంచెం పరిస్థితి అట్లాగే ఉన్నట్లుంది. అవును సార్. యాక్చువల్గా ఒక అడ్మినిస్ట్రేటివ్ అంటే ఎలా ఉందంటే సార్, ఒక సీఎం అనేవాడు, ప్రజలు ఎన్నుకున్న సీఎం అనేవాడు ఎలా ఉందంటే ప్రజలకు అనుగుణంగా ఉండాలి. అక్కడ పార్టీని అనేది పక్కన పెట్టేసేయాలి. అవును. మనం ప్రజల కోసం సహాయం చేయాలి, పాటుపడాలి. అవును. అలాంటి వాడు తన రక్షణ కోసం మొత్తం ఓట్లన్నీ వేసుకొని తన రక్షణ కోసం ఆ ఓట్లన్నీ వినియోగించి ప్రజలను పక్కన పెట్టేసి ప్రజల ఇబ్బందులను తెలుసుకోవాలంటే ఒక మహిళ ఒక చిన్న పిల్లవాడిని పట్టుకొని సార్ అని అడుగుతున్నా కూడా దగ్గరికి పోయి కూడా ఉపయోగపడలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్ ని మనం ఎలా ఆలోచించాలి సార్, ఎలా అనుకోవాలి? ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే ప్రజల మధ్యకి వెళ్ళాలి, ప్రజల బాగోగులు చూసుకోవాలి, వాళ్ళ కష్ట నష్టాలను చూసుకోవాలి, వాళ్ళని ఓదార్చాలి. అవును. ప్రజలు కూడా నమ్ముతారు. ర్యాలీలు చేసినట్టు కాకుండా ఇదంతా ప్రచార పిచ్చిగా ఉంది సార్. ప్రచార పిచ్చి బాగా ముదిరిపోయింది. నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఛానల్స్ ఉన్నాయి సార్, దయచేసి వాళ్ళ చేతులెత్తి దండం పెడుతున్నాను సార్. ప్రజల కోసం పాటుపడండి, ప్రజల కష్ట నష్టాలు చూపించండి, వాళ్ళ బాగోగులను చూసుకోండి. అవును. ఈ నాయకులు ఎప్పుడు వస్తుంటారు పోతుంటారు. కరెక్ట్. ప్రచార సాధనాలు కూడా ఒక పార్టీకి కొమ్ము కాస్తే ప్రజల సంగతి ఏంటి సార్? ఇటువంటి అప్పుడు కూడా మామూలు రోజుల్లో చేశారు ఎలక్షన్ అప్పుడు అనుకుంటే పోనీ అదో పద్ధతి. ఇప్పుడు కూడా రాస్తారు. అసలు అమరావతిలో అంట భవనాలు ధీటుగా నిలబడ్డాయంట వరదను తట్టుకుని. అక్కడ వర్షాలు నీళ్ళు తప్ప వరద లేదంటారు. ఇవాళ సాక్షి వాళ్ళు ఆధారాలతో సహా వేశారు. అయ్యా ఇగో చూసుకోండి అమరావతిలో నీళ్లు ఉన్నాయా లేవో. ఇప్పుడు సమస్య ఏంటంటే అక్కడ రాజధాని వస్తుందా రాదా అనేది కాదు, ఆ ఏరియా మంచిది కాదని శివరామకృష్ణ కమిటీ చెప్తే కూడా వీళ్ళు ఒప్పుకోరు. చంద్రబాబు గారన్నా ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పారు, కానీ నిన్నటిదాకా ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళు అసలు ఎక్కడ ఫెయిల్ కాలేదంటే వాళ్ళు ప్రచారం చేశారు. చివరికి సచ్చినట్టు వాళ్ళ ఆహాకారాలను రాయక తప్పలేదు. మరొకరు రవికిషోర్ గారు రేపల్లె ప్రాంతం కూడా కాస్త ఇబ్బందిగానే ఉన్నట్టుంది. ఎట్లా ఉంది మిత్రమా? సార్ నమస్కారం సార్. నేను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాను సార్. నేను అక్కడ పరిస్థితి నాకు ఆందోళనగానే ఉంది. అక్కడి నుంచి కనుక్కుంటున్నాను కానీ బాగానే ఉన్నారు సార్, పర్వాలేదు, అక్కడి వరకు ఏం కాలేదు రేపల్లో. అయితే నేను అనేది ఏంటంటే సార్, ఇది యాక్చువల్లీ ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ సార్. ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఎటు నుంచి వరద వస్తుంది, ఎన్ని నీళ్లు ఎటు వస్తున్నాయి, ఏది ఎట్లా, ఏ వాటర్ లెవెల్ ఎక్కడ, ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎలా మెయింటైన్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా
ముందు చూసుకోవాల్సినటువంటి వ్యవహారాలు అవన్నీ. కానీ అది అయిపోయింది. తర్వాత సహాయక చర్యలు నిజంగా హెలికాప్టర్ నుంచి పడవేస్తున్న దృశ్యాలు చూస్తే మాత్రం ఏదో ఇతర దేశాల్లో ఎక్కడో కరువు కాటకాలు ఉన్నటువంటి దేశాల్లో చూస్తున్నటువంటి దృశ్యాలు మన విజయవాడలో చూస్తున్నంటే కడుపు తరుక్కుపోతాం సార్. ఇది చాలా మన జగన్ గారు ఇంటింటికి మనిషిని పంపించి వాలంటీర్స్ ద్వారా అందించి ఎంత చక్కగా మేనేజ్ చేశారు సార్. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం అనేది ఇటువంటి సందర్భాల్లో ఆయన యొక్క అవసరం ఎలా ఉంటుంది అనేది జనాలకు కూడా అర్థమవుతున్నది సార్. నిజంగా ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ సార్. ఎవరో పెద్దల కుటుంబాలకి అది కూడా ఎలక్షన్ కూడా మ్యాన్ మేడ్ వ్యవహారమే అంటున్నారు కదా. ఈవీఎంల ఎఫెక్ట్ తోటే గవర్నమెంట్ వచ్చిందన్నట్లుగా అర్థమవుతుంది కదా. ఒంగోలు అనుభవం కానీ విజయనగరం అనుభవం కానీ చూసినప్పుడు. కాబట్టి ఈవీఎం ప్రొడక్షన్స్ అని ఉండేది సార్, సినిమాలు తీసేవాళ్ళు. అట్లాగే ఇప్పుడు ఈవీఎం ప్రొడక్షన్స్ సార్. ఈ సినిమా మనకు 5 ఏళ్లు తప్పదు సార్. ఇది రైట్. ఆ మహిళ ఎవరో కూడా అట్లాగే బాధపడింది. ఇది చక్కగా అది ఏంటంటే ఉన్నత కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను కాపాడుకోవటం కోసం, కరకట్ట మీద కొలువు తీరిన వాళ్ళని కాపాడుకోవటం కోసం చేసినటువంటి డిజాస్టర్ గా ఇది భావించాల్సి వస్తున్నది. పాపంగా చూడాలి. రైట్. కృష్ణరాజు గారు చెప్పండి, అక్కడ ఇసుక పడవలు వచ్చి గుద్దుకుంటే అది కనిపెట్టలేక ఇప్పుడు అదంతా కుట్రా, నేను ఎంక్వైరీ చేయిస్తానంటాడు. మొదటేమో ప్రమాదం అయ్యుండొచ్చు అని అన్నారు, మళ్ళీ తర్వాత ఇట్లా అన్నారు. ఇంకో పక్కేమో అమరావతి అసలు మునగలేదు అని ఆంధ్రజ్యోతి వాళ్ళు నిన్న తెగ బాధపడుతూ రాశారు. ఇవాళ చూస్తేనేమో సీఎం గారు ఇల్లే రాజధానిలో ఉన్నప్పుడు మునిగిపోతే అది రాజధాని కింద రాదా ఏమిటి అసలు? కేసర్ గారు, ఆ విషయంలోకి వెళ్లే ముందు ఒక విషయం ఏంటంటే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వరదల్ని ఎదుర్కొంటున్న ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేని లోటును వారు అనుభవిస్తున్నారు. వారైతే అనుకుంటున్నారంటే గత ప్రభుత్వం చాలా బాగా చేసింది, ఈ ప్రభుత్వం స్పందించడం లేదనే భావనతోనే ఉన్నారు. అంతేకాకుండా మీకు సౌత్ డిజిటల్ మీడియా అనే సంస్థ ఎక్స్లో ఒక సర్వే నిర్వహించిందండి. ఈ విపత్తుల నిర్వహణలో సమర్థవంతంగా వ్యవహరించిన సీఎం ఎవరు అని చెప్తే 190% మంది అండి, 190% మంది జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా చేశాడని చెప్పి వాళ్ళు పోస్టులు పెట్టారు అక్కడ. ఒక అతనైతే అఫ్ కోర్స్ జగన్ we saw his administration during the COVID time and 2021 కడప తిరుపతి డిస్ట్రిక్ట్ ఫ్లడ్స్ టైం అని చెప్పి ఒక ఆయన పెడితే, ఇంకొక ఆయన అన్డౌటెడ్లీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ది బెస్ట్ సీఎం, బాబు ఓన్లీ పిఆర్ స్టంట్స్ అండ్ సింపతి ప్లే యూజింగ్ ఎల్లో మీడియా అని ఒకళ్ళు పెట్టారండి. ఓకే, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇట్లాగా ఇంకోటి అట్లాగే మీకు జగన్ ఆల్వేస్ ఎప్పుడు కూడా ఆయన సంబంధించిన ముఖ్యమంత్రి. ఈ రోజు రిటైనింగ్ వాల్ లేకపోతే చాలా మంది చనిపోయి ఉండేవారు గురువు అని చెప్పి ఇంకొక ఇట్లా చూస్తా ఉంటే 190% మంది జగన్మోహన్ రెడ్డి ఉత్తమ ముఖ్యమంత్రి అని చెప్పి ఈ రోజున భావించే పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారు కల్పించారని మనం భావించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డిజాస్టర్స్ వచ్చినప్పుడు ముందుగానే అక్కడికి ఎస్డిఆర్ఐ బృందాన్ని పంపించిన బాగా గుర్తుంది. అక్కడ అప్పటికి అసలు ఏంటంటే ఆకాశం మేఘావృతమే లేదు, ఫ్లడ్స్ రాలేదు, కానీ ముందస్తు హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అంటే స్టేట్ ఆధీనంలో ఉంటాయండి అవన్నీ కూడా, వాటిని తీసుకువెళ్ళి ముందే అక్కడ డిప్లాయ్ చేయించాడు ఆయన. ఇది పవర్ సాస్ తర్వాత వాళ్ళనే కాకుండా విద్యుత్ శాఖను కూడా అప్రమత్తం చేశాడు ఆయన. ఫలితంగా డ్యామేజెస్ అనేవి బాగా తగ్గాయండి. తర్వాత హెచ్చరికలు ముందుగానే పూర్తిగా కలెక్టర్లకి అధికారులకి స్వేచ్ఛ ఇచ్చి వారం రోజుల్లో ఇవన్నీ శుభ్రంగా జరగాలి, ఎవరికి ఎక్కడ ఇబ్బంది రాకూడదు, ఇబ్బంది వచ్చినట్టు తెలిస్తే నేను ఊరుకోనని నేను వెళ్ళి కలుస్తున్నప్పుడు చెప్పాలి అని కూడా ఆయన బహుశా అట్లా చెప్పగలిగిన ముఖ్యమంత్రి ఆయన ఒక్కడే ఆ రోజుల్లో, ఇంకెవరు అంత ముందుగానే తర్వాత ఆయన ముందుగానే వందలాది లారీలను మొత్తం అన్ని జిల్లాలను మొబిలైజ్ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారండి. కొన్ని సందర్భాల్లో ప్రజలు రాకపోతే వారు కన్విన్స్ చేసి భయపెట్టో తీసుకువెళ్లి వాళ్ళు సురక్షితంగా ఉంచారు. కాబట్టి ఏంటంటే వారు చేసిన చోట్ల ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగలేదండి. తిరిగి వెళ్ళేటప్పుడు 2000 రూపాయలు ఇచ్చి కూడా పంపించాడు ఆయన. పంపించారండి, వంట పాత్రలో కూడా ఇచ్చి పంపించారు. అక్కడ మీకు 2000 బహుశా అది 2023లో మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా తుఫాను వస్తుందని చెప్పి అది మన ఆంధ్ర తీర ప్రాంతం వైపు వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలిసిన వెంటనే ఈయన అప్రమత్తం అయ్యారు, ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు, ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ విజనరీ అనేది ఈ రోజున
కొరబడింది. జగన్మోహన్ రెడ్డి లేని లోటు అనేది, ముఖ్యమంత్రిగా లేని లోటు అనేది ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఫీల్ అవుతున్నారు. ఇక బోట్ల విషయం అండి, ఒక విషయం ఏంటంటే ఈ రోజున ఆ బోట్లను అంటే అనధికారిక సమాచారం ఏమిటంటే ఆ బోట్లను నిర్వహిస్తున్న వారు అధికార పార్టీకే చెందిన వారన్న అనుమానాలను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. వీరు అక్కడ అక్రమంగా ఈ ఇసుకను తవ్వే క్రమంలో వాటిని అక్కడ పెట్టి నీరు పెరగడంతో ఈ సిబ్బంది అక్కడి నుంచి జారుకోవడంతో అవి చుక్కాని లేని నావలాగా నియంత్రణ లేకుండా వచ్చి వేగంగా వచ్చి దాదాపు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఆ బ్యారాజును ఢీకొన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయడం అనేది దానికి ఏదో బ్లూ కలర్ ఉంది అని చెప్పి మసిపూసి మారేడిగా చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తా ఉంటుంటే ఈ ముఖ్యమంత్రి గారు ఇంకా ఎప్పటికీ మారలేమోనన్న భావన కలుగుతుంది. నాకైతే భయం కూడా వేస్తుంది. మీకు బాగా పరిచయం అయినా నాకు కాస్త కొద్ది గొప్ప చూసాను ఆయన నేను. అయితే ఇంకేం మారుతారులేండి, ఆయన వయసు ఆయన నేను ఈ వయసుకి వచ్చిన తర్వాత ఇంకేం మారుతాం. కాదండి, ఆయనలో నేను మారకపోయినా ప్రమాదం లేదు, కానీ ఆయన మారకపోతే జనానికి నష్టం. అదే సార్ ఇప్పుడు అంటున్నదే, ఇప్పుడు ఆయన మారతారని చెప్పి ప్రజలు మీకు ఆయన మ్యాండేట్ ఇస్తా ఉంటుంటే ఆయన ఏం చేస్తారంటే నేనైతే మారను ఇట్లా ఉంటాను చెప్పండి. మీకు చంద్రబాబు నాయుడు గారికి బహుశా భారతదేశంలో ఏ నాయకుడికి ఇవ్వనన్ని అవకాశాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారండి. దేశంలోనే అదృష్టవంతుడైన నాయకుడు ఎవరు ఉంటే ఆయన ఒకడే నాయకుడు. ఆయన నిజానికి ఆయనకి ఒక రాజకీయ నాయకుడు నుంచి ఒక రాజనీతివేత్తగా ఎదగడానికి ఆయనకి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పటికప్పుడు నేను ఇంకా చౌకబారు రాజకీయాలు చేస్తాను, నేను ఇంకా సాధారణ రాజకీయ నాయకుడిని అని చెప్పి నిరూపించుకున్నారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిజంగా విచారకరమైన విషయంగా నేను భావిస్తున్నాను. కేసర్ గారు రైట్. అనిల్ గారు చెప్పండి, అమరావతి రాజధాని గురించి వీటన్నిటి మీద రకరకాల వార్తలు నిన్నటిదాకా ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్ళ సాక్షిలోనేమో ఆధార సహితంగా వేశారు, వరద వచ్చిందా రాలేదా వీటన్నిటి మీద. అంత మాత్రం చేత అమరావతికి వ్యతిరేకమని కాదు, కానీ బట్ వాస్తవ పరిస్థితి గురించి చెప్తే దాన్ని కుట్రని, అసలు దానికి వ్యతిరేకంగా మాట్లాడితేనే ఊరుకోనని చంద్రబాబు గారు అంటున్నారు. మీరేమంటారు? ఎప్పుడు కూడా నిజాన్ని దాచలేరండి. వాళ్ళు కూడా ఈరోజు ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ వాళ్ళు ఆ నిజాల్ని బయటికి తీసుకొచ్చి ఈరోజు రాయడం చాలా సంతోషం. అమరావతి రాజధాని ఏదో మాటలు చెప్పి పక్కన పెడితే సార్, ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సార్. వాళ్ళ పరిస్థితులు చూస్తూ ఉంటే ఎక్కడో ఇందాక ఆయన చెప్పిన విధంగా ఎక్కడో కరువు కాటకాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అల్లాడిపోయిన పరిస్థితులన్నీ ఎక్కడన్నా జరుగుతాయేమో. అది ఈరోజు విజయవాడలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అంట చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేయటమే ఒక లక్ష్యం. కాకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు పెద్ద వయసు వచ్చింది కాబట్టి ఇంకా ఆ మోసం చేసే విధానం ఇంకా పూర్తిగా బయటపడి ప్రజలకి కనపడిపోతూ ఉంది. ఆయన ఎప్పుడు కూడా ప్రజల్ని మోసం చేసుకుంటానే అధికారంలోకి రావడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు క్లియర్గా కనపడతా ఉంది. ఇంకా వయసు పెరిగిపోయింది కాబట్టి ఇంకా చేదస్తం ఎక్కువైపోయి అందరిని తిట్టడం, లేకపోతే ప్రతిపక్షాల మీద తోసేయడం తప్ప ఎక్కడ కూడా ప్రజల్ని నిబద్ధతతో పరిపాలిద్దామనే ఆలోచన ఎక్కడ లేదు. ఎక్కడ కాదు, విజయవాడే కాదు, మొత్తం విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలం అయిపోయినాయండి. అన్ని వ్యవస్థలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇదివరకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా 3 సార్లు వరద వచ్చింది. ఈ 3 సార్లు వరద వచ్చినప్పుడు కూడా ఎవరు కూడా రోడ్డెక్కిన పరిస్థితులు కనిపించలేదు. ఈ వరదల్లో కూడా వాలంటీర్లు ఇంటికెళ్ళి వాళ్ళకి కావలసిన భోజనం ఏర్పాట్లు అన్నీ కూడా సాయం చేశారు. ఎక్కడ కూడా ఆ స్పేస్ ఎక్కడ కనిపించలేదు. కానీ ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చి కరోనాలో కానీ వరదల్లో కానీ సాయం జరిగింది. ఇదేంటి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేస్తూ ఉన్నారు? ఆ సినిమా షూటింగ్ లాగా వెళ్ళడం, కనీసం ఆ పడవలో వెళ్తున్నప్పుడు ఎవరో ఒక పెద్ద ఆవిడ వచ్చి అడుగుతుంటే అది ఎటు విక్టరీ సింబల్ చూపిస్తా ఉన్నాడు. అదేవిధంగా మళ్ళా ఇంకొక నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయం చెప్తున్నాడు, నేను ఉదూత్ తుఫాన్ని ఇక్కడ వైజాగ్లో ఏదో కంట్రోల్ చేశాను, మోడీ గారు వచ్చి నన్ను మెచ్చుకున్నారు,
ఏంటి ఇలాంటి కష్టంలో ఉన్న టైంలో అందరూ కూడా నీకు విక్టరీ సింబల్ చూపిస్తున్నారు ఏంటని అడుగుతున్నారని చెప్పి ఈయన చెప్తా ఉన్నాడు. అంటే ఇది చాలా బాధాకరమైన పరిస్థితులు. ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళా ఏదో కోరి ఏదో తెచ్చుకున్న విధంగా ఈ రోజు బాధపడతా ఉన్నారు. ఈ పరిస్థితులన్నింటిలో నుంచి కూడా బయటికి రావాలంటే ఎంతకాలం పడద్దో ప్రజలు ముందు అర్థం చేసుకోవాలి. రైట్, సివిల్ సప్లైస్ వెహికల్స్ని కూడా ఆపేస్తున్నాం, అవన్నీ అవసరం లేదని చెప్పి నారాయణ మనోహర్ గారు స్వయంగా ప్రకటించినట్టున్నాడు. ఇప్పుడు అదే వాహనాల్లో ఇవన్నీ సర్వీసెస్ ఎంతో కొంత చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఇప్పుడు అందరూ వాలంటీర్లని తలుచుకుంటారు, అవన్నీ తీసేస్తున్నాం. అసలు సివిల్ సప్లైస్ అవును ఆ వెహికల్స్ అన్ని కూడా తీసేస్తున్నాం అని కూడా మాట్లాడారు వాళ్ళు. మాట్లాడి ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆయన యొక్క నిర్లక్ష్యానికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా బలైపోయారు. రైట్, అప్పుడేమో ఇంటింటికి సర్వీస్ చేస్తేనేమో అది తప్పు అన్నారు, ఇప్పుడేమో చచ్చినట్టు జనం ఎగబడాల్సిన పరిస్థితి ఏమో గొప్ప అంటున్నారు. ఇంకేం చేస్తాం, అట్లా అయిపోయింది. సరే, ఎవరి బాధలు వాళ్ళు పడాల్సిందే అని. తుళ్ళూరు నుంచి నాగలక్ష్మి గారు. తుళ్ళూరు అంటే ఆయనకి ప్రజల్ని బానిసగా ఉంచుకోవడం అలవాటు. రైట్, తుళ్ళూరు నుంచి నాగలక్ష్మి గారు నమస్కారం, మాట్లాడండి అమ్మా. నమస్తే సార్. మాట్లాడండి. ఓహో, జంట, ఓకే, ప్లీజ్. హలో, మాట్లాడండి దయచేసి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి మీ అనుభవం చెప్పండి. నేను వాళ్ళ హస్బెండ్ అండి. ప్లీజ్, పర్వాలేదు, మీ పేరు చెప్పపోయారా మరి? నా పేరు శ్రీనివాస్ సార్. ఓకే, మేము మాది ప్రకాశం జిల్లా అండి. ఓకే, మేము ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. ఓకే, అసలు ఇక్కడ ఏంటి పరిస్థితి అనేది వాస్తవం ఇక్కడ ఉండి చూసే వాళ్ళకి తెలుస్తుందండి. అవును, అమరావతి ఏంటి అనేది, ఎంత కుంభకోణం, ఎంత దోపిడీ ఉందనేది ఇక్కడ ఉండి ప్రత్యక్షంగా చూసే వాళ్ళకి తెలుస్తుంది మాత్రమే అయితే సార్. అవును, మీడియా ఇక్కడ ఏదో దాన్ని ఏమంటారు సింగపూర్ ఏదో ఉందని చెప్పి చూపిస్తున్నారు సార్. అవును, మోసం చేయకూడదు. ఇప్పుడు అవును, ఇప్పుడు కరకట్ట మీద ఉన్నటువంటి చంద్రబాబు గారి నివాసం పక్కన వివిఐపీల యొక్క ఎక్కడ మునిగిపోతాయి అని చెప్పేసి అక్కడ మళ్లించి. అవును, హలో, వినపడుతుంది, కంప్లీట్ చేయండి. ఇక్కడ ఖాళీ ప్రదేశాలు 33 ఎకరాల ఖాళీ ప్రదేశాలు అన్నీ. అవును, ఇటు నీళ్ళు వస్తే నష్టమే ఉందండి. అవును, వాళ్ళ యొక్క స్వార్థం కోసం సుమారుగా సగం విజయవాడని ముందుకోవడానికి కారణం చంద్రబాబు గారండి. లక్షలాది మంది ఇప్పుడు సఫర్ అవుతున్నారు కదా పాపం. ఇంకొకటండి, ఇంకొక చిన్న విషయం అండి. అసలుకి ఇప్పుడు ఎలక్షన్ ముందు అసలుకి వాస్తవంగా ఈ ఎలక్షన్స్ అన్ని కూడా ఈవీఎంల మాయేనండి. ప్రజలు మోసం చేయలేదండి జగన్మోహన్ రెడ్డి. అవును, 100% అండి. ఇప్పటికైనా ప్రజలు కాదండి, నాయకులు తెలుసుకోవాలి. ఇటువంటి ఈ పార్టీ మారుతున్నారు చూసారండి, వాళ్ళకి నిజమైన తెలివితేటలు ఉండాలండి. రైట్, అట్లా కాదు, అధికారం కోసం పరుగులు తీస్తుంటారు కొంతమంది. రైట్, మరొకరు ఈశ్వరాపేట నుంచి రాజేష్ గారు. నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలందరికి నమస్కారం అండి. మాట్లాడండి. 32 మంది చనిపోయారని చెప్పేసి వార్త వస్తుంది సార్, అది చాలా బాధాకరమైన విషయం సార్. అది ఏదండి? 32 మంది చనిపోయారని చెప్పి వార్త వస్తుంది సార్. అది అవును, చాలా బాధాకరమైన విషయం సార్. అది అందులో ఈ ప్రభుత్వం చాలా విఫలమైందండి. ఓకే, ఈ చంద్రబాబు అనేటువంటి పోయినాడు నిజం చెప్పడా, అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలయ్యాలి. అదే పని, జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవాలి. రైట్, అది ఎప్పుడు చూసినా 365 రోజులు జగన్మోహన్ రెడ్డి మీద ఆడవటం తప్పితే రెండో పని చేయడు. రైట్, ఆ మంత్రులు ఉన్నారంటే మంత్రులు అంతకన్నా దరిద్రంగా తయారయ్యారు. ఓకే, రైట్. పవన్ కళ్యాణ్ గారు ఏమో జనంకి ఇబ్బంది, నేను వెళ్తే అధికారులకి ఇబ్బంది అంటాడు. ఈ చంద్రబాబు గారు ఏమో అచ్చంగా నేను అక్కడే తిరుగుతానంటాడు ఆయన. మరి అదేందో వాళ్ళిద్దరూ తేల్చుకోవాలి ఆ విషయంలో. రైట్, వెంకటరెడ్డి గారు ఫైనల్గా చెప్పండి, మీ అమరావతి కానీ ఈ కుట్ర కానీ బోట్ల గురించి కానీ సంక్షిప్తంగా చెప్తే క్లోజ్ చేద్దాం. ఈ రోజు నిజంగా కుట్ర జరిగింది సార్, ఆ కుట్రకు బలైంది ప్రజలు. అంతేనా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ ఇంటి మునిగిపోతుందని చెప్పి ఆయన ఇల్లు మునక్కుండా చేసినటువంటి పెద్ద కుట్రకి ఈ రోజు విజయవాడ నగరం బలైంది. ఇంకెవరు కుట్రలు చేస్తారు? ఇదే బోట్లకు సంబంధించి అంతకుముందు కూడా బోట్లు వస్తే సార్, ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో 2019 అనుకుంటా, ఆ 2019 స్టార్టింగ్ టైంలోనే బోట్లు అట్లానే వస్తే ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ నారా లోకేష్ ట్విట్టర్ లో కూడా పెట్టాడు. ఏమో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి నా ఇల్లు మునకడం కోసం అక్కడ బోట్లను అడ్డం పెట్టారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర, ఇది పెద్ద కుట్ర జరిగింది అన్నాడు. మరి ఈ రోజు అధికారంలో ఉంది మీరే కదా, ఇప్పటికీ ఆ బోట్లు అక్కడి నుంచి తీలేనటువంటి పరిస్థితి. సో కుట్రలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు లేదు. ఎంతకంటే పెద్ద వరదలు వచ్చింది సార్. గోదావరికి అయితే
16-17 లక్షల క్యూసెక్లు వరద కూడా వచ్చింది. అదే పోలవరం స్పిల్వే నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి 2022 ఆ సమయంలో. అయినా కూడా ఎక్కడ ఈ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందే సురక్షిత ప్రాంతాలకి తరలించి వాళ్ళకి అప్రమత్తం చేసి వాళ్ళందరికీ కావాల్సినటువంటి సహాయ స్పెషల్లీ ఈస్ట్ గోదావరి వాళ్ళకి డబ్బులు కరెక్టే. వెంకటరెడ్డి గారు ఈస్ట్ గోదావరి లంకల విషయంలో ఆశ్చర్యం వేసింది. అసలు అంతలో మారుమూలకు కూడా వెళ్ళి వాలంటీర్లు కానీ ఆ సచివాలయ సిబ్బంది కానీ తాలూకా ఆఫీసుల సిబ్బంది కానీ బ్రహ్మాండంగా పనిచేశారని ఆ రోజుల్లో పేరు వచ్చింది. గెలవటం ఓడటం అది వేరే విషయం. కానీ ఇప్పుడు అంత పెద్ద నగరంలో, విజయవాడ వంటి మహానగరంలో అందరికీ అన్ని సదుపాయాలు ఉన్న చోట ఈ రకమైన వరద రావటం ఏంటి, 4 రోజులైనా కూడా కరెంట్ రాకపోవటం ఏంటి, ప్రజలు అల్లాడిపోవటం ఏమిటి, ఆహార పొట్లాల కోసం ఎగబట్టడం ఏంటి, పాల ప్యాకెట్ల కోసం ఎగబట్టడం ఏంటి, ఇది మరి వైఫల్యం కింద ఒప్పుకోకుండా అధికారులు తప్పు చేశారని చెప్పి తప్పించుకోవాలనుకుంటే ఎట్లా కుదురుతుంది? ఉద్యోగస్తుల్ని తిట్టితే ఏమో ఉపయోగం? ముందు తన విధానం. చంద్రబాబు నాయుడు నిన్న విలేకరుల సమావేశంలో వాళ్ళ ఈనాడు ఫస్ట్ పేజ్ లో వచ్చింది చూడండి సార్. విలేకరుల సమావేశంలో చంద్రబాబు 3 రోజులు పిల్లలు ఆకలితో ఏడిస్తే పాలు బిస్కెట్లు అయినా ఇవ్వలేక తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడి ఉంటారు, వారికి కోపం రాదా? అధికారులంతా మానవత్వంతో పనిచేయండి, ఇది పెత్తందారి వ్యవస్థ కాదు. అసలు అధికారులంతా మానవత్వంతో పనిచేయాలంటే అధికారులు ఎవరు పనిచేయట్లేదని చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటున్నాడా? అంతేగా మరి. అసలు మీ నిర్లక్ష్యాన్ని అధికారుల మీద తోసేసేటటువంటి ప్రయత్నం ఏంటి? మళ్ళీ మీరు రోజు గంటల తరబడి అక్కడే ఉన్నాను, అసలు బోట్లలో తిరుగుతున్నా, జేసీబీలో తిరుగుతున్నా, అసలు బురదలో తిరుగుతున్నా అని చెప్పి ఫోటోలకు పోజులు ఇస్తా. జేసీబీలో తిరిగిన ఏకైక ముఖ్యమంత్రి కాదు, జేసీబీలో తిరిగిన ఏకైక ముఖ్యమంత్రి ఒక్కడే ఉంటాడు బహుశా. సార్ ఉద్దుతప్పుడు కూడా ఇదే యాక్షన్ చేస్తాడు. ఉద్దుతప్పుడు అయితే చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ చెట్లు ఏదో పక్కకు లాగుతున్నట్టు, ఈయనే ఎలక్ట్రికల్ పోల్స్ పక్కకు జరుపుతున్నట్టు ఇదే ఇచ్చాడు సార్. కానీ మీరు ఆ పాత ఒకసారి వీడియోలు ఫోటోలు చూస్తే వస్తాయి. ఈ పబ్లిసిటీ పిచ్చి తప్ప ప్రజలకు ఏమైనా చేద్దామని ఉందా? ఆయనే చెబుతున్నాడు 3 రోజుల నుంచి పాలు అందట్లేదు, 3 రోజుల నుంచి పిల్లలకు బిస్కెట్లు లేవు, పాలు లేవు అని. బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం అని చెబుతున్నారు. ఒకదానికి పొంతనన్ను ఉండాలి కదా. సో పూర్తిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం తన ఇల్లు మునిగిపోతే ఎక్కడ పెద్ద ఇష్యూ అయిపోయిద్దో అనేటటువంటి ఒకే ఒక్క దాంతో ఈ రోజు విజయవాడ నగరంలో బుడమేరు సంబంధించినటువంటిది ఈ రోజు కారణానికి కేవలం చంద్రబాబు నాయుడే కారణం. ఖచ్చితంగా ప్రజలు కూడా ఈ రోజు ప్రతి ఒక్క ప్రజలు అనుకున్నటువంటి పరిస్థితి. ఆయన డబ్బా ఇస్తున్నారు కదా, ఆయన డబ్బా ఇస్తున్నారు కదా, నా ఒక్క ఇల్లు కాదుగా అందరి ఇల్లు మునిగి అంటున్నాడు ఆయన. అంటే ఎవరు ఆయన పక్కన మంత్రి సత్యనారాయణ గారిది ఎవరైతే మరి ఆయన కూడా మునిగిందో లేదు సార్. మనకు ఆయన బీజేపీ నాయకుడు ఒక ఆయన ఉంది గంగరాజు గారు, మన టీవీ డిబేట్ లో కూడా వస్తాం. రైట్, ఓకే అండి. కృష్ణరాజు గారు, అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారు, కైలే అనిల్ కుమార్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. పలువురు మాట్లాడారు, వారికి కృతజ్ఞతలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.